నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జీవీఆర్సీ న్యూస్. కపిలేశ్వరపురం మండలం వ్యాప్తంగా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగాకు నివాళులు. దివంగత విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర, మాచర, కోరుమిల్లి, టేకి తదితర గ్రామాల్లో గల వంగవీటి మోహన్ రంగా విగ్రహాలకు రంగా అభిమానులు పూలమాల వేసి నివాళి అర్పించి జోహార్లు తెలిపారు. కోరుమిల్లి గ్రామం ప్రాథమిక పాఠశాల వద్ద నెలకొల్పిన రంగా విగ్రహానికి కొత్త వీధి రంగా యువత సభ్యులు పూలమాలలు వేసి జోహార్ రంగా, మోహన్ రంగా అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా కొందరివాడు కాదని అందరివాడు అని ఈ సందర్భంగా కోరుమిల్లి మాజీ సర్పంచ్ సలాది వీరబాబు అన్నారు. పేద బడుగు వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన రంగా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల్లో గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని, ఆయన రాజకీయ ఎదుగుదలను చూడలేని కొందరు ముస్కరులు నిరాహార దీక్షలో ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగాను కిరాతకంగా హత్య చేశారని సలాది వీరబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పేరాబత్తుల రామకృష్ణ, రంగయూత్ సభ్యులు అధిక సంఖ్యలో మోహన్ రంగా అభిమానులు పాల్గొన్నారు. గ్రామంలో కొత్త వీధిన రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా ఈవేళ ఇక్కడ ఉన్న యూత్ రంగా గారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి రంగా గారి ఆశయాలను, రంగా గారు ఏ కులానికి నాయకుడు కాకుండా అన్ని కులాలకి నాయకుడిని అనిపించుకున్న తరుణంలో ఈవేళ మరి కోరుమిల్లో ఉన్న ఎక్కువ రంగా గారు అభిమానులు ఎక్కువగా ఉన్నారు. మరి సామాజిక వర్గం పరంగా కూడా రంగా గారి అభిమానులు కూడా చాలా ఎక్కువ. రంగా గారి లక్షణాలు సేవ చేయాలనే దృక్పథాన్ని ఇవాళ కోరుమిల్లో యువత అందరూ కూడా అవలంబించుకున్నారు. వీళ్ళ కష్టపడి హైదరాబాద్ కానీ ఇతర ప్రాంతాలకు వెళ్ళి మొక్కల వ్యాపారం చేసుకుని అక్కడ సంపాదించి ఆ డబ్బుల్లో ఎంతో కొంతకే లేని వారికి సాయం చేయాలి, అన్ని కులాలకి సాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ యువత నడుస్తుంది. ఇలాగే నడాలి. భవిష్యత్తులో కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఈ కోరుమిల్లి యూత్ తరఫున కొత్త వీధి వద్ద నుంచి అందరినీ కోరుకోవడం జరుగుతుంది. అలా పైన ఎదిగానే ఒక్క ఫోటో లాగా అలా పైకి వేస్తాను, అలా పైకి వేస్తానా షూట్ కరెక్ట్గా